శ్రీరామ జయ రామ జయ జయ రామ. శివాయ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. హనుమాన్ చాలీసా 8వ శ్లోకం వరకు చెప్పుకున్న ఇవాల్టి రోజు 9వ శ్లోకం నుండి ఆరంభం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సూక్ష్మ రూపధరి సియహి దిఖావా వికట రూపధరి లంక జరావా అని అంటారు 9వ దోహలో. సూక్ష్మ రూపము ధరించి సీతను చూసినవాడు అని అర్థం. ఆంజనేయస్వామి మహామహిమాన్వితమైన అఖండ రూపాన్ని తీసుకుని మహేంద్రగిరి పర్వతం నుండి ఒక్క దూకులో వెళ్ళి 3 రకములైన ఆటంకములను దాటి లంకలో దిగాడు. మహారూపంతోనే దిగాడు. కానీ దిగిన వెంటనే తనను తాను ఒక్కసారి సరిదిద్దుకుని చిన్న రూపానికి వెళ్ళిపోయారు. దీనికి కారణం ఏంటంటే అనిమాద్యష్ట సిద్ధి అని అంటారు. అనిమ, లఘిమ, మహిమ. దాంట్లో ఒక సిద్ధికి మనిషి కావాల్సినంత విశ్వరూపాన్ని కూడా తీసుకోగలుగుతాడు, అవసరమైనంత చిన్న చీమ రూపంలో కూడా మారగలుగుతాడు అనమాట. అటువంటి అష్టసిద్ధులకి పరిపూర్ణమైన పాత్రుడు, అష్టసిద్ధిని సిద్ధి పొందినవాడు. కాబట్టి అంత పెద్ద రూపం నుంచి సూక్ష్మ రూపానికి వెళ్ళిపోయారంటే ఎవరికి కనిపించకుండా ఉండేటట్టు చిన్న కోతి రూపంలో. ఎందుకంటే ఉన్న వాళ్ళంతా రాక్షసులు. ఎవడైనా సరిగ్గా చూశాడనుకోండి, ఏదో ఒకటి వచ్చింది కదా అని పట్టుకొని తినేస్తారు. అందుకని ఆ తొందరపాటు ఉండకుండా తన యొక్క జ్ఞానశక్తితో బుద్ధిశక్తిని ప్రయోగించి ఎలా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ రూపాన్ని తీసుకుని ప్రతి ఇంటిపైకి వెళ్ళి సీతాదేవి ఉందా సీతాదేవి ఉందా అంటూ చూసుకుంటూ వెళ్ళి చివరికి అశోకవనంలో వృక్షం కింద సీతాదేవి కూర్చుని ఉంటే ఆ వృక్షం పైకి వెళ్ళి అక్కడ కూడా చుట్టూ రాక్షసులు కూర్చుని ఉన్నారు. అందుకని అలా వాళ్ళకి తెలియకూడదు, అలా అని సీతాదేవికి తెలియకుండా ఉండకూడదు. కాబట్టి ఇంకా సూక్ష్మ రూపంగా ధరించి చిన్న రూపంలో అంగుష్ట మాత్రం అంత రూపమే ధరించి సీతాదేవికి మాత్రమే వినపడేటట్టుగా రామాయణాన్ని 5 శ్లోకాల్లో చెప్తారనమాట. అలా చెప్పిన వెంటనే సీతాదేవి ఎవరు నీవు అని భయపడకుండా అడగడానికి సీతాదేవి గురించి ఈ విషయం చెప్పి దాని తర్వాతే సీతాదేవితో మాట్లాడతాడు. దానికి ముందు ఆ రామాయణ శ్లోకాన్ని చెప్పడానికి ముందు చెప్పిందే జయ శ్లోకం. మనం ఇదో జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవు అని చెప్పేసి రాఘవే నాభిపాలిత అనే శ్లోకం 4 శ్లోకాలు మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా. ఆ శ్లోకాలు చెప్పి రామాయణం సంబంధమైన సూక్ష్మ రూపంలో రామాయణాన్ని చెప్పి అంతవరకు జరిగిన దాన్ని చెప్పి సీతాదేవికి నేను రాముడు పంపిస్తే వచ్చాను అని చెప్పారు. అందుకని సూక్ష్మ రూపధరి సియహి దిఖావా అంటే చూపించావు, నిన్ను నువ్వు చిన్న రూపంలో చూపించావు. అలాగే వికట రూపధరి లంక జరావ. వికట రూపాన్ని అంటే వికటం అంటే ఇంకా భయంకరానికి భయానకమైన రూపము. అంత భయంకరమైన రూపం అంటే పెద్ద రూపం అని కాదు, భయం అంటే ఏంటో చూపించట. లంక జరావ, లంకకి భయాన రూపం ధరించి లంకని కాల్చారు కదా, తోకకి నిప్పండిస్తే అప్పుడు అసలు అంత వేగము, ఆ వేగంలో మంటలు, ఒక పక్క వాయువు తన తండ్రి అయిన వాయుదేవుడు సహాయంతో మొత్తం లంకని తగలబెట్టేశాడనమాట. తగలబెట్టిన తర్వాత సీతాదేవి జాగ్రత్తగా ఉందా లేదా అని ఒక్క చూపు చూసి ఇంక అక్కడ నుంచి సీతాదేవి ఇచ్చిన చూడామణితో బయలుదేరారు. అది చెప్తూ భీమ రూపధరి అసుర సంహారే. భీమ రూపధరి అంటే భీమ అంటే మహాపరాక్రమవంతమైన రూపము అని. విష్ణువుకి కూడా భీముడు అని నామం ఉంది, శివుడికి కూడా భీముడు అని నామం ఉందన్నమాట. పంచపాండవుల్లో భీముడు అని ఒక నామం ఉన్న మహామహిమాన్వితమైన అన్నిటికీ అధిపతి అయిన దేన్నైనా సాధించగల మహాశక్తివంతులని భీముడు అని అంటారనమాట. అందుకని భీమ రూపాన్ని ధరించి అసురాన్ని సంహరించేవాడివి. రామచంద్రకే కాజసవారే. శ్రీరామచంద్రుడి యొక్క పనులని నెరవేర్చినవాడు అంటే సీతాదేవిని వెతుకుతూ రాముడు లక్ష్మణుడు బయలుదేరి ఎప్పుడైతే కిష్కింధావనంలో వెళ్తూ ఉంటారో అక్కడ వారిని వెళ్ళి ఒక బ్రాహ్మణుడి రూపంలో వాళ్ళని కలిసి వారి యొక్క విషయాన్ని గ్రహించి వారు ఎవరో ఏంటో గ్రహించుకున్న తర్వాత, ఓహో నా గురువుదేవులైన సూర్యనారాయణుడు చెప్పినట్టుగా ఈయనే రామచంద్రువాడు, ఈయన అనుష్ఠానమే నేను చేస్తున్నాను, ఈయన జపమే నేను చేస్తున్నాను, ఈయన నా దేవుడే ఇప్పుడు వచ్చాడు అని ఆలోచించే లోపే శ్రీరాములు వారు హనుమా నీ నిజ రూపాన్ని చూపించు అని అనేసరికి ఆంజనేయ స్వామి తన నిజ రూపంలోకి వచ్చి సుగ్రీవుల వారికి అంతా మంచి అని
విషయం చెప్తాడనమాట. అలాగా లాయ సంజీవన్ లఖన జియాయే, రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన దానివల్ల లక్ష్మణుడు మరియు చాలామంది సేనలు మూర్ఛపోతే వాళ్ళందరినీ బతికించే శక్తి లక్ష్మణుణ్ణి బతికించడానికంటూ అక్కడ చెప్పిన వైద్యుడి చెప్పిన ప్రకారంగా ఆంజనేయ స్వామి వెళ్ళి ఆ సంజీవిని వృక్షాన్ని తీసుకురావడానికి బదులు ఆ సంజీవిని వృక్షం విషయం ఏంటో అర్థం కాక మొత్తం పర్వతాన్ని ఎత్తుకుని వచ్చేస్తాడనమాట. అందుకని లాయ సంజీవని లఖన జియాయ, జియాయ అంటే బ్రతికించావు అని అర్థం. అటువంటి శ్రీ రఘువీర హర శివురలాయే, రఘువీరుడైన శ్రీరాముడికి చాలా ఆనందం కలిగించిన వాడవు లక్ష్మణుని బ్రతికించి అనంటూ రఘుపతికి నీ బహుతు బడాయి తుమ మమ ప్రియ భరత సమభాయి అని అంటారు. రఘుపతి అంటే శ్రీరాములు వారు ఆయనతో అన్నట్ట ఆంజనేయ స్వామితో, నువ్వు చాలా మంచివాడివి అంటూ, నువ్వు చాలా యోగ్యుడివి, ఉత్తముడివి, చాలా విశేషమైన వాడివి, నీ అంతటి సంస్కారవంతుడు, జ్ఞానవంతుడు, గుణవంతుడు ఎవరు ఉండరు అంటూ శ్రీరాములు వారు స్వయంగా పొగిడారు నిన్ను. అటువంటి శ్రీరాముడే నీకు చెప్పింది తుమ మమ ప్రియ భరత సమభాయి, నువ్వు నా ప్రియుడైన భరతుడు సమానమైన తమ్ముడి లాంటి వాడివి అని చెప్పారు అని అంటారు. భరతుడే ప్రియము అని ఎందుకు అంటే రాముడు, భరతుడు, తర్వాత లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అన్నమాట. రాముల వారు మరియు లక్ష్మణుల వారు కూడా ఉంటారు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా ఉంటారు. రాముల వారికి అందరికన్నా ప్రియమైన వాడు భరతుడు. ఎందుకంటే రాముల వారి యొక్క ధర్మాచరణ ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా అదే విధంగా ఆచరించేవాడు భరతుడు. లక్ష్మణుడు చాలా చోట్ల కోపానికి లోనయ్యి చాలా చోట్ల ధర్మం కన్నా కోపాన్ని ఎక్కువగా ప్రకటించారు. అందుకని ఆంజనేయ స్వామిని భరతుడితో సమానంగా పోలుస్తారనమాట. ఎందుకంటే రాములు వారు చెప్పింది తూచా తప్పకుండా చేసేవాడు, రాములు వారి యొక్క అడుగుజాడల్లోనే నడిచేవాడు, అలాంటి ఆలోచనలతో ఉన్నవాడు అని చెప్పడానికి తుమ మమ ప్రియ భరత సమభాయి, భరతుడితో సమానమైన తమ్ముడివి నువ్వు నాకు అని చెప్తూ సహస వదన తుమ్హరో యశగావే, 1000 నోళ్లతో శ్రీరాముడే నిన్ను కీర్తించాడు. అంటే పరిపరి విధముల శ్రీరాముడు ఆంజనేయ స్వామిని కీర్తించాడు. అసకహి శ్రీపతి కంఠలగావే, అలాగే శ్రీపతి అయిన శ్రీరామచంద్రుడు నిన్ను కౌగలించుకుని, నువ్వు ఎప్పుడైతే సీతాదేవి యొక్క చూడామని తీసుకొచ్చి చూశాను సీతని అని చెప్పావో ఆ మాట విన్న వెంటనే ఆంజనేయ స్వామిని శ్రీరామచంద్రుల వారు కౌగలించుకుని తన కృతజ్ఞతని తెలుపుతూ ఉంటారు, ఆశీర్వచనాన్ని కూడా తెలుపుతూ ఉంటారు. దాన్నే ఇక్కడ చెప్పారు అసకహి శ్రీపతి కంఠలగావే. కంఠలగావే అంటే లగావే అంటే కౌగలించుకున్నారు అని, కంఠము అని ఆయన అక్కడ చెప్పారు. కంఠము అంటే భుజస్కంధాలు రెండూ కలిసి ఒకరి భుజస్కంధం మీద ఇంకొకరి యొక్క శిరస్సు ఉండడాన్ని కంఠలగావే అని కౌగలించుకునే విధానాన్ని చెప్తారనమాట. సనకాది బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష యమ కుబేర దిగపాల జహాతే కవి కోవిద కహి సకే కహాతే అని అంటూ 14-15 శ్లోకంలో చెప్తారు. సనకాది మహర్షులు, బ్రహ్మాది దేవతలు, నారదాది భృంగి, నారదుడు, నంది ఇటువంటి భజన కీర్తనలు చేసే మహానుభావులు, విద్యా విశారదులు, శారద అంటే విద్యా విశారదులు ఎవరైతే ఉన్నారో, విద్వాంసులు ఎవరైతే ఉన్నవారు, సహిత అహీష, అహీష అంటే ఆదిశేషుడు, యమ కుబేర యమ కుబేరాది దిక్పాలకులు, జహాతే కవి కోవిద, కవులు కోవిదులు వంటి ఎవరైనా సరే నీ కీర్తిని ఏమని పొగడగలరు స్వామి? అంతటి పనులు చేశావు, అంతటి విషయాల్ని సాధించావు, అంతటి గొప్పవాడివి, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్తూ తుమ ఉపకార సుగ్రీవహికీనా రామ మిలాయ రాజపదదీన, నువ్వే కదా కారణము సుగ్రీవుడికి రాముడికి మధ్య మిత్రత్వం పొందడానికి, నువ్వే కదా ఉపకారం చేశావు సుగ్రీవుడికి, దానివల్లే కదా రాముడి కృపచేత వాలి సంహరింపబడ్డాడు,
రాముడిచే పాలింపబడుతున్న అడవులలో సుగ్రీవుణ్ణి రాజుగా చేయసాగాడు. ఇదంతా నీ వల్లే కదా, నువ్వు చేసిన ఉపకారమే కదా. తుమ ఉపకార సుగ్రీవహికీనా రామ మిలాయ రాజపదీన. రాజపదాన్ని సుగ్రీవుడికి నువ్వే కదా రాముడి ద్వారా ఇప్పించావు. అంతటి సహాయం చేసిన వాడివి కదా నువ్వు. నీకన్నా బలవంతుడైన వాడు, తెలివైన వాడు వేరొకడు ఉంటాడా అని అడుగుతూ 17వ శ్లోకంలో తుమ్హరో మంత్ర విభీషణమానా లంకేశ్వర భయే సబ జగజాన. తుమ్హరో మంత్ర అంటే గురువు యొక్క వాక్యాన్ని మంత్రంతో సమానంగా ఎలా చూస్తారో అలా విభీషణుడు ఆంజనేయ స్వామిని గురువుగా భావించాడనమాట. అంతటి వ్యాకరణ పండితుడు అని చెప్పేసి. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి మొట్టమొదటిసారి సుందరకాండలో రావణుడితో సంవాదం చేస్తారో అప్పుడు మొత్తం రావణ రాజ్యంలో ఉండే వారందరూ రావణుడికి సపోర్ట్ చేస్తూ ఉంటే విభీషణుడు ఒక్కడే ఆంజనేయ స్వామి మాట విని ఆంజనేయ స్వామి చెప్పిన దాంట్లో ఉన్న న్యాయాన్ని చెప్పడానికి లేచి నుంచుంటాడనమాట. అలా విభీషణుడు అన్ని రకాలైన ఆంజనేయ స్వామి మాటలని మంత్ర సమానంగా తీసుకుంటాడు. అందుకే విభీషణుడిని రాజు చేయమని ఆంజనేయ స్వామి రాములు వారు చెప్పగా విభీషణుడు మొదట ఒప్పుకోకపోతే ఆంజనేయ స్వామి చెప్తారు, నువ్వే రాజయ్యి సంహరింపబడ్డ రావణుడికి అంత్యక్రియలు చేసి నువ్వు రాజుగా ఈ లంకని పాలించి నీ ప్రజలను చాలా జాగ్రత్తగా రామరాజ్యంలా పాలించు అని చెప్పేసరికి ఆయనే లంకేశ్వర భయే సబ జగజాన. ప్రపంచం మొత్తం తెలుసుకుందనమాట. ఇంకా లంకేశ్వరుడు అనేవాడు విభీషణుడు అని జగానికి తెలిసింది. అది ఆంజనేయ స్వామి కృప వల్లే అన్నమాట. 18వ శ్లోకంలో యుగ సహస్ర యోజన పరభాను లీలో తాహి మధుర ఫలజాను. అంటే యుగ సహస్రములు అంటే 1000 యుగాల సహస్రములు యొక్క యోజనముల యొక్క దూరంలో ఉన్న సూర్యుణ్ణి చూసి ఏదో ఒక పండు అక్కడ ఉంది, ఆ పండుని తినేద్దామనే ఆశతో లీలో తాహి మధుర ఫలజాను అంటే అదేదో మధురమైన ఫలమేమో ఎర్రగా బుర్రగా బాగుంది ఉదయం పూట అని చెప్పేసి దాన్ని తిందామని చెప్పి వెళ్ళిన వాడివి. అంతకన్నా నీకన్నా బలమైన వాడు ఎవరు? సూర్యుడినే మింగేసిన వాడివి. దాని తర్వాత ఇంద్రాది దేవతలందరూ వచ్చి కాపాడి సూర్యుడిని ఇచ్చి సూర్యుడి దగ్గరే విద్యాభ్యాసం చేయమని చెప్పి ఆంజనేయ స్వామికి రకరకములైన అనుష్ఠానం చేయకుండా వచ్చే మహాశక్తులన్నీ ప్రసాదించారన్నమాట. బ్రహ్మాస్త్రం కూడా నిన్నేం చేయదు అని బ్రహ్మదేవుడే స్వయంగా ఆంజనేయ స్వామికి వరం ఇచ్చాడు. అందుకే ఇంద్రజిత్తు కట్టడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అది ఏం చేయదని తెలిసినా బ్రహ్మగారి యొక్క మర్యాద కాపాడడానికై బ్రహ్మాస్త్రాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి దానికి కట్టుబడి రావణుడి దగ్గరికి వెళ్తాడనమాట ఆంజనేయ స్వామి సుందరకాండలో. అలా చెప్తూనే ప్రభుముద్రిక మేలిముఖమాహి జలధి లాంఘిగయ అచరజనాహి అని అంటారు. ప్రభుముద్రిక అంటే శ్రీరాములు వారు ఆంజనేయ స్వామి మీద ఉన్న నమ్మకంతో ఎప్పుడైతే సీతాదేవిని వెతకడానికని బయలుదేరుతారో అప్పుడు ఆంజనేయ స్వామిని ప్రత్యేకించి పిలిచి, హనుమా ఇదిగో ఇది నా అంగుళీయకము, సీతాదేవిని ఒకవేళ కనుక నువ్వు చూస్తే ఈ అంగుళీయకాన్ని చూపించు, అప్పుడు సీతాదేవి నీ మాట నమ్ముతుంది, రాక్షసుల చెంత ఉండడం వల్ల రాక్షసమాయేమో అని భయపడకుండా ఉంటుంది అని చెప్పి ఇస్తే ఆ ఆంజనేయ స్వామి వస్త్రధారణలో కానీ కోతి కదా లక్షణములు ఎటున్నా ఏ చెట్టు మించి ఇంకో చెట్టు మీద ఎగిరేటప్పుడు ఎక్కడైనా పడిపోతుందేమో అనే భయంతో, రెండవది రాములు వారి అంగుళీయకం ధరించడం దోషం. ఎందుకంటే గురువుగారి యొక్క వస్త్రధారణ ఏదైతే ఉందో వస్త్రాలు కానీ ఆభూషణాలు కానీ అవి దేవుడి దగ్గర పెట్టుకోవడానికే తప్ప ధరించేంత శక్తి శిష్యుడికి ఉండదు. అలాగే తన దైవమైన శ్రీరాములు వారి యొక్క శేషవస్త్రములు కానీ నిర్మాల్యములు కానీ లేదంటే ఇటువంటి ఆభరణములు కానీ అవన్నీ పూజనీయమే కానీ ధరించడానికి అది పనికిరాదనమాట. అలా చేయకూడదు కూడా, అది అమర్యాద అవుతుంది. అటువంటిది ఆంజనేయ స్వామికి ఆయన ఇచ్చిన అంగుళీకం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఏదైనా వెళ్తూ ఎక్కడైనా పడిపోతే మళ్ళీ అదొక పెద్ద ఇబ్బంది అవుతుందనే భయంతో ఆ అంగుళీయకాన్ని తన నోటిలో పెట్టుకుని వెళ్ళాట. ప్రభుముద్రిక మేలి ముఖమాహి అంటే నోట్లో పెట్టుకుని జలధి లాంఘిగయే అచరజనాహి. జలధి అంటే సముద్రాన్ని లంఘించాట పూర్తిగా. ఆశ్చర్యమైంది. ఎంత ఆశ్చర్యము అంటే అంత పెద్ద సముద్రాన్ని ఒక్క ఉదుటన దూకావు కదా, ఎంత ఆశ్చర్యము స్వామి అని హనుమంతుల వారిని ప్రార్థిస్తూ 20వ శ్లోకంలో దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమరేతే. ఈ జగములో
దుర్గమములు అనే కష్టములు అనే ఏవైతే ఉన్నాయో, ఎన్ని రకములైన కష్టములు ఉన్నా ఆ కష్టములన్నీ నీ కృప ఉన్నవాడికి ఎంత మాత్రము చాలా చిన్న విషయం. ఇది చాలా చిన్న విషయం. ఏ కష్టమైనా అసాధ్యం అనేది నీకు లేదు, నీ భక్తులకి కూడా లేదు కదా అని అంటూ చెప్తున్నారు. దుర్గమ కాజ జగత్కే జేతే సుగమ అనుగ్రహ తుమరేతే. సుగమమైన మార్గం కలిగిపోతుంది నీ అనుగ్రహం చేత అని అంటారు. దీన్నే సంస్కృతంలో ఆంజనేయ స్వామి మహామంత్రాల యొక్క శ్లోకాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక శ్లోకమైన అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో అని అంటారనమాట. అసాధ్య సాధక స్వామిన్, అసాధ్యం అనేది ఏదైతే ఉందో దాన్ని సాధ్యం చేయగల స్వామి నీ ఒక్కడవే. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద, అసాధ్యం అనే మాట నీకు అసలు వర్తించదు కదా అని ప్రశ్న వేస్తూ రామదూత కృపాసింధో, రామదూతుడైన కృపాసాగరుడా నీ అనుగ్రహం చేత మత్కార్యం సాధయ్య ప్రభు, నా యొక్క కార్యాన్ని సిద్ధి పొందించు స్వామి అని మనం సాధారణ సంస్కృత భాషలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత తులసీదాసు గారికి ఇవన్నీ ప్రేరణ మాత్రం చేతే అన్నీ వచ్చాయన్నమాట. అదే ఇక్కడ దుర్గమ కాజ జగత్కే జేతే సుగమ అనుగ్రహ తుమరేతే. చాలా సర్వసాధారణంగా జయాల్ని ఇవ్వగలిగిన వాడివి అని అంటూనే, ఆంజనేయ నీ అంత గొప్పవాడు ఇంకొకటి లేడు, నీ అంత రామభక్తుడు ఇంకొకటి లేడు. నా యందు దయతో నన్ను అనుగ్రహించి నీ కృపకు నన్ను పాత్రుణ్ణి చేసి నా యొక్క కార్యాలన్నిటిని దిగ్విజయంగా సంపూర్ణం చెయ్యి స్వామి అని ప్రార్థిస్తూ ఇవాళ 20 శ్లోకంతో ఇవాళ హనుమాన్ చాలీసా సంపూర్ణం చేద్దాం. రేపు 21వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః.